వరంగల్ జిల్లాలో ఎన్కౌంటర్ జరిగింది. పూర్తి సమాచారం కరెస్పాండెంట్ వెంకట్ ని తెలుసుకుందాం. వెంకట్, ఎన్కౌంటర్ కు సంబంధించిన వివరాలు ఏంటి? స్వాతి గుడ్ మార్నింగ్. ప్రస్తుతం వరంగల్ జిల్లాలో మేడర్ అడవుల్లో ఎన్కౌంటర్ అయినట్టుగా జిల్లా కేంద్రానికి సమాచారం అందింది. సరిగ్గా 7:30 ప్రాంతంలో 30 నిమిషాల ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్టుగా జిల్లా పోలీసులు నిర్ధారించారు. దీని కొద్దిసేపు క్రితం జిల్లా ఎస్పీ అంబర్ కిషోర్ ఝా, అదేవిధంగా వరంగల్ రేంజ్ డీఐజీ మల్లారెడ్డితో మాట్లాడే ప్రయత్నం చేశాను. మొత్తానికి ఎన్కౌంటర్ జరిగింది. ఎన్కౌంటర్ లో ఎవరు మృతి చెందారనే విషయం ఇంకా తెలియట్లేదు. సంఘటన స్థలానికి వెళ్లి కొంత వివరాలు సేకరిస్తే తప్ప విషయం తెలిసే అవకాశం లేదని కూడా వరంగల్ రేంజ్ డీఐజీ అదేవిధంగా మిగిలిన పోలీసు అధికారులు చెప్తున్నారు. మనకున్న సమాచారం మేరకు నార్లగిరి మేడారం అడవి ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. గత వారం 10 రోజులుగా పోలీసులు భారీ ఎత్తున కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఎందుకంటే గత 15 రోజులుగా జిల్లాలోని చిట్యాల, భూపాలపల్లి, మొగుళ్లపల్లి, ఏటునారం, మేడారం తదితర ప్రాంతాల్లో వాల్ పోస్టర్లు వెలుస్తున్నాయి. అంటే మళ్ళీ మావోయిస్టుల ఉనికి తెలంగాణ ప్రాంతంలో, పైపెచ్చు వరంగల్లో మావోయిస్టుల ఉనికి కాస్త పెరుగుతున్న నేపథ్యంలో ఎన్కౌంటర్ జరిగిందని అనుమానించవచ్చు. అదేవిధంగా మావోయిస్టుల మూవ్మెంట్ కూడా ఆ అటవీ ప్రాంతంలో ఉందని పోలీసులు చెప్తున్నారు. ఆ మూవ్మెంట్ ఉంది కాబట్టి కూమింగ్ చేస్తున్నామని చెప్తున్నారు. ఈ అంశం అంటే ఎవరు మృతి చెందారన్న విషయం ఇంకా బయటికి రాలేదు. మనకున్న సమాచారం ప్రకారం కేకేడబ్ల్యూ, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ జిల్లాల సభ్యులు ఇందులో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఒక సంఘటనలో ఒక AK-47 అదే ITS-47 తో పాటు ఇంకొక ఆయుధం ఉంది. 2 కిట్ బ్యాగులు ఉన్నాయి. ఆ కిట్ బ్యాగుల్లో విప్లవ సాహిత్యం ఉందని కూడా మనకు సమాచారం ఉంది. ఈ ఘటన కాస్త అంశం పక్కన పెడితే తెలంగాణ ప్రభుత్వం వచ్చాక, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత, తెలంగాణ ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత జరిగిన తొలి ఎన్కౌంటర్ ఇది. ఆ అడవి ప్రాంతంలో చిందిన తొలి రక్తం ఇదిగా చెప్పవచ్చు. ఈ ఎన్కౌంటర్ మీద ప్రజా సంఘాలు కావచ్చు, తర్వాత మిగిలిన మావోయిస్ట్ సంఘాలు కావచ్చు ఎలా రియాక్ట్ అవుతాయన్నది చాలా ఆసక్తిగా చర్చ సాగుతుంది. ఎందుకంటే నక్సల్ ఏజెండే మా ఏజెండా అని ప్రభుత్వం అంటే టీఆర్ఎస్ అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ అని అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో జరిగిన తొలి ఎన్కౌంటర్ తర్వాత ఏ విధంగా ఉంటాయనేది కూడా కొంత కీన్గా అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఉంది. మరి కాసేపట్లో జిల్లా కేంద్రం నుంచి వరంగల్ ఎస్పీ అంబర్ కిషోర్ ఝా, అదేవిధంగా వరంగల్ రేంజ్ డీఐజీ మల్లారెడ్డి ఇద్దరు సంయుక్తంగా సంఘటన స్థలానికి వెళ్తున్నారు. వెళ్ళిన తర్వాత అక్కడ మృతి చెందిన వారు ఎవరు, కేకేడబ్ల్యూలోని అంటే మామూలు సభ్యులా లేకుంటే కీలకమైన సభ్యులు అనేది కూడా విషయం తెలుస్తోంది. అయితే ఛత్తీస్గఢ్ నుంచి ఒక 10 మంది సభ్యులతో కూడిన నక్సలైట్లు వరంగల్ జిల్లాలోకి ప్రవేశించిన తర్వాత జిల్లా వ్యాప్తంగా భూపాలపల్లి, ములుగు, తర్వాత ధర్మసాగర్, వరంగల్ హెడ్ క్వార్టర్ ఈ 4-5 ప్రాంతాల్లో విస్తరించుకుంటున్న మూవ్మెంట్ స్పీడప్ చేస్తున్నారన్న సమాచారం అయితే జిల్లా కేంద్రానికి జిల్లా పోలీసుల వద్ద ఉంది. స్వాతి. రైట్ వెంకట్, థ్యాంక్ యూ.